అసెంబ్లీ స్పీకరు, లోక్సభ స్పీకర్. మీకు రాజ్యాంగం మీద మీకు ఐడియా ఉందని మా సోదరులు కూడా డిబేట్లో ఉన్న వాళ్ళకి ఉంటుందని భావిస్తూ నేను మాట్లాడుతున్నాను. వీఆర్ ఇన్ టు ద ఫెడరల్ సిస్టమ్. కేంద్రంలో డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్గా ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్, బోత్ ద హౌసెస్, ఒక చోట చైర్మన్ ఉంటాడు, ఇంకో చోట స్పీకర్ ఉంటారు. రాష్ట్రాలకు వచ్చినప్పుడు మ్యాక్సిమం ఆల్ ద స్టేట్స్ అసెంబ్లీస్ ఉంటాయి, కొన్ని స్టేట్స్లో కౌన్సిల్స్ ఉంటాయి. బట్ ఫస్ట్ అబ్జెక్షన్ ఏంటంటే ఒక రాష్ట్ర స్పీకరు కేంద్రంలో ఉన్న స్పీకర్ని కలిస్తే ఉపయోగం ఉండదు అసలు. పార్లమెంట్ బిజినెస్ రూల్స్ బుక్ ఈజ్ టోటలీ డిఫరెంట్ వెన్ యూ కంపేర్ విత్ ది స్టేట్ అసెంబ్లీస్ ఆర్ కౌన్సిల్స్ బిజినెస్ రూల్స్ బుక్. కాబట్టి నేను స్పీకర్ని కలుస్తాను, తర్వాత ప్రధానమంత్రిని కలుస్తాను, తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలుస్తానంటే ఇది కుదరదు. నెంబర్ 1, దే మస్ట్ నో ఇట్. నెంబర్ 2, పొలిటికల్ సిస్టంలో రిప్రజెంటేటివ్ ఎలక్షన్స్, రిప్రజెంటేటివ్స్గా ఎలక్ట్ కాబడినటువంటి ఎమ్మెల్యేస్ ఇన్ ద స్టేట్స్ అండ్ ఎంపీస్ ఇన్ ది సెంట్రల్ గవర్నమెంట్, వీళ్ళిద్దరూ కూడా శాలరీస్ కోసమే బడికి వచ్చే లిమిటెడ్ కంపెనీకి వెళ్ళే ఉద్యోగస్తులు కాదు. మీరు నోట్ చేసుకోవచ్చు. శాలరీ కోసం ఒక ఆఫీస్కో, ఒక ప్రైవేట్ ఆఫీసో, సెంట్రల్ లేదా గవర్నమెంట్ ఆఫీసో శాలరీస్ కోసం వెళ్ళే ఉద్యోగస్తులు కాదు. దీస్ ఆర్ పొలిటికల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. ఓకే, కాబట్టి ఆఫీస్కి, అసెంబ్లీకి రాలేదు కాబట్టి 60 రోజులు 65 రోజుల తర్వాత వీళ్ళకి శాలరీ ఇవ్వడానికి లేదు అని చెప్పే హక్కు స్పీకర్కి లేదు. ఇప్పుడు ఎన్నైనా స్పీకర్కి లేని, ఒకటి పార్లమెంట్ స్పీకర్ని కలిసే ఉపయోగం ఉండదు, హక్కు లేదు, నో యూస్. ఎస్, వాళ్ళు ఏమన్నా మొత్తం దేశవ్యాప్తంగా డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్లో పెట్టుకుని అసెంబ్లీస్, పార్లమెంట్లు, స్పీకర్ సదస్సులు పెట్టుకోవచ్చేమో, లేకపోతే ఎమ్మెల్యే ఏమైనా మీటింగ్ పెట్టుకుంటే ఈ స్పీకర్ ఏమైనా చీఫ్ గెస్ట్కి వెళ్ళొచ్చేమో. అంతేగాని మా అసెంబ్లీలో ఏ విధంగా జరుగుతుంది, మేము శాలరీలు ఇవ్వాలా లేదా, బాత్రూమ్లు కట్టాలా లేదా, లేకపోతే మేము ఒంటేలకు పోవడానికి అవకాశం ఇవ్వాలి లేదా, ఇవన్నీ అడుక్కోవడానికి లేదు అక్కడ. రెండోది ఏంటి, ఎంప్లాయీస్, వీళ్ళు ఎంప్లాయీస్ కాదు, వీళ్ళు ప్రజాసేవకులు, వీళ్ళు శాలరీస్ కోసం ఎలక్ట్ కావట్లేదు. ఇప్పుడు మీరే చెప్పారు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు శాలరీ తీసుకోలేదు కాబట్టి ఆయనకి నోటీసులు ఇవ్వడట. అంటే ఇక్కడ ఒక విషయం సార్, 2025 బడ్జెట్ సెషన్స్ అప్పుడు గవర్నర్ గారు ప్రసంగం జరిగినప్పుడు హాజరయ్యారు వైసీపీ ఎమ్మెల్యే. తర్వాత 2026 మొన్న కూడా సేమ్ బడ్జెట్ సెషన్ అప్పుడు గవర్నర్ గారు ప్రసంగానికి హాజరయ్యారు. అయితే స్పీకర్ అధ్యక్షతన జరిగేటువంటి సమావేశానికి హాజరైతేనే హాజరుగా గుర్తిస్తారు. 65 రోజుల పాటు హాజరు అవ్వకపోతే కంటిన్యూస్ గా 66వ రోజు నోటీసులు ఇస్తారు అనేది స్పీకర్ గారు చెప్తున్నారు. నోటీస్ టు ఏ మెంబర్. ఓకే, అటెండ్ కాలేదు కాబట్టి, శాలరీ తీసుకున్నాడు కాబట్టి కాదు అసలు. అటెండ్ కానట్టు మెంబరు విత్ రీజన్, నేను ఒక 4 రోజులు కాలేకపోతున్నాను, లేకపోతే ఒక 2 నెలలు కాలేకపోతున్నాను అని పర్మిషన్ తీసుకోవాలా. పర్మిషన్ తీసుకోకుండా అతను ఆబ్సెంట్ అయితే అప్పుడు స్పీకర్ ఏం చేస్తాడంటే వై యూ హావ్ నాట్ అటెండ్ టు ది సెషన్స్ అని ఇస్తాడు. అది సిస్టమ్. అంతేగాని నువ్వు శాలరీ తీసుకొని నువ్వు రాలేదు కాబట్టి, లేకపోతే నువ్వు వచ్చి శాలరీ తీసుకోలేదు కాబట్టి, ఇది కాదు క్వశ్చన్ అక్కడ. దే మస్ట్ నో how to control or how to administer the assembly. నీకు అడ్మినిస్ట్రేషన్లో రూల్ బుక్ స్పష్టంగా ఉంటుంది. ఎప్పుడు రావచ్చు, ఎప్పుడు వెళ్ళొచ్చు సార్, నీ ఇష్టం. అసలు రాకుండా ఉండొచ్చా? కంటిన్యూస్గా ఉండడానికి లేదు. అంటే ఎన్ని డేస్కి ఒకసారి రావడానికి ఏదో ఒక రూల్ ఉంటుంది. ఎస్, అదే నేను చెప్పేది. ఒక 60 రోజులు 65 రోజులు అనుకుందాం. ఇప్పుడు అదే స్పీకర్ గారు అంటున్నారు 65 రోజులు. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఓకే, అది ఇట్ ఈస్ నాట్ ది బౌండెడ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్పీకర్, ఇట్ ఈస్ ద బౌండెడ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మెంబర్. ఆ మెంబరే నేను రాలేకపోతున్నాను, నాకు ఇల్లుతో నేను ఫారెన్లో ఉన్నాను, లేకపోతే నేను ఇబ్బందుల్లో పడుతున్నాను, లేకపోతే నేను రాలేకపోతున్నాను, హీ హస్ టు ఇన్ఫార్మ్. నువ్వు రాలేదు కాబట్టి, నీ శాలరీ తీసుకురా కాబట్టి నీకు నోటీస్ ఇస్తాను చెప్పడానికి ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాదని చెప్తున్నాను నేను. యు ఆర్ నాట్ ది ఎండీ ఆర్ చైర్మన్. ఎలా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు.
బెదిరించడమా లేదా బెదిరించినప్పుడల్లా వీళ్ళు పోవటమా? వైసీపీ ఎమ్మెల్యేలు బెదిరించే పరిస్థితి ఉందా సార్ ఈరోజు? ఎందుకంటే స్పీకర్ హ్యాస్ గాట్ ఎవ్రీ పవర్. అంటే నేనేమంటున్నానంటే స్పీకర్ చైర్లో ఉన్నటువంటి వ్యక్తి చాలా స్పష్టంగా బౌండెడ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే గో బై ది రూల్స్ అండ్ బిజినెస్ రూల్స్ అండ్ రూల్ బుక్. ఈ రెండింటిని చదువుకోండి ఎవరికైతే రాలేదో. అంతేగాని శాలరీ తీసుకున్నాడు కాబట్టి వరండాలో తిరుగుతున్నాడు కాబట్టి ఇదేమన్నా 5వ తరగతి పిల్లోడా లేకపోతే హెడ్ మాస్టరా? ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ అండి. బెత్తం పెట్టుకొని వాడు పట్టుకురండి రా లేకపోతే వాడికి రాని ఇవ్వకండి చెప్పడానికి. దిస్ ఈజ్ నాట్ ద వే ఆఫ్ ఐ థింక్. చాలా సిల్లీ ఈ మీ డిబేట్ని చూసేవాళ్ళు కూడా నేను చెప్తున్నా, నేను ఐఎమ్ నాట్ ఛాలెంజింగ్ స్పీకర్. నేను ఏం చెప్తున్నానంటే మీరు ఒక బౌండెడ్ రెస్పాన్సిబిలిటీస్ని మీరు మీ వరకు మీరు కోఆర్డినేట్ చేసుకుంటూ నడపాల్సినట్టు ఒక హౌస్ ఇది. శాలరీ తీసుకున్నాడు కాబట్టి నేను ఇంటి సస్పెండ్ చేస్తాను, ముందు సస్పెండ్ చేయాలి కాబట్టి ముందు నోటీస్ ఇవ్వాలి, లేదా అరెస్ట్ చేసే ముందు 41 నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వకుండా మొన్న అమరరాంబాబుని నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తారండి అని చెప్పినట్టుగా కనపడదు. ఇది కాదు ఇక్కడ. దిస్ ఈజ్ ఏ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్. నేను ఎందుకు చెప్తున్నాను, దీనికి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో మీరు వెళ్ళండి. మీరు వెళ్ళేటప్పుడు మీకు కాదు, మీకన్నా ముందు మెంబర్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మెంబర్ హ్యాస్ టు టెల్, మెంబర్ హ్యాస్ టు ఆస్క్. ఆ మెంబర్ తన యొక్క బాధ్యతను విస్మరించినప్పుడు ఏం చేయాలి సార్? అది అప్పుడు కూడా నీకు రూల్స్ ఉంటాయండి. మెంబర్ నేను ఎందుకు చెప్తున్నా, ఎమ్మెల్యే శాలరీస్ కోసం వస్తున్నారు అనుకుంటున్నారా? అట్లా ఎందుకు అనుకుంటారు? అందుకే కదా శాలరీ తీసుకుంటున్నారు. కాబట్టి శాలరీ పని చేయకుండా శాలరీ తీసుకునేవాడికి స్కూళ్ళల్లో అడిగారు, మీటింగ్లో అడిగారు, పని చేయకపోతే మీ శాలరీ ఇస్తారా? నో వర్క్ నో పే. చూపుడు గారు మాట్లాడదాం. మనతో తెలుగుదేశం పార్టీ నుంచి ఎస్పీ సాహిబ్ గారు ఉన్నారు, రాష్ట్ర అధికార ప్రతినిధి. సాహిబ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు. సాహిబ్ గారు ఇప్పుడు విన్నారు కదా, జూపుడు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎమ్మెల్యేలని అసెంబ్లీ